హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 40. నాకన్నా ముందు ఎంతమంది ప్రపోజ్ చేశారేంటి నీకు అని మెసేజ్ చేసింది సాహిత్య. లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అందరి పేర్లు గుర్తు పెట్టుకోవాలంటే మన వల్ల కాదు. అసలు నాకు నీ పేరు కూడా గుర్తులేదు అని రిప్లై ఇచ్చాడు సిద్ధు. చంప పగులుతుంది అబద్ధాలు మాట్లాడితే. నా పేరు గుర్తులేదేంట్రా నీకు అని మెసేజ్ కోపంగా టైప్ చేసి పంపించింది సాహిత్య. అస్సలు గుర్తులేదు. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదే. ఇలా అర్ధరాత్రి పూట ఒక మగాడికి మెసేజ్ చేయడానికి సిగ్గుగా లేదు నీకు? పైగా లవ్ అంటూ మెసేజ్ చేస్తున్నావు. మీ అమ్మా నాన్న ఇంట్లో లేరా? ఇలా ఒక అబ్బాయికి, తెలియని అబ్బాయికి మెసేజ్ చేస్తూ ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఎంత తప్పో నీకు తెలియదా? అని మెసేజ్ పంపించాడు సిద్ధు సాహిత్యకి ఇంకా కాలేలా. సిగ్గులేనోడా! ఎంత ఘోరంగా తయారవుతున్నావో తెలుసా? నేనెవరో గుర్తులేదా? నా పేరు గుర్తులేదా? ప్రేమించిన అమ్మాయి పేరు గుర్తులేదు. నువ్వెవరో తెలియదు అంటున్నావంటే, నిన్ను అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదురా నాకు దొంగ సచ్చినోడా! నిజంగా నువ్వసలు మనిషివి కూడా కాదు. నా ప్రేమని ఇంతగా చూపిస్తుంటే కూడా కనీసం దాన్ని చూడను కూడా చూడట్లేదు చూడు నువ్వు. అసలెంత బండరాయివో అర్థమవుతుందా నీకు? నువ్వెన్ని చేసినా, ఏం చేసినా నీకు లైఫ్ పార్ట్‌నర్‌ని, నీ భార్యని, నీ పెళ్ళాన్ని నేనే అవుతాను చూడురా! ఒక్కసారి నేను ఆ పొజిషన్‌లోకి వచ్చాక నిన్ను పగలు, రాత్రి ఆడుకోకపోతే అప్పుడు చూడు. ఇప్పుడు నన్నెంత విసిగిస్తున్నావు, ఎంత బాధ పెడుతున్నావు, నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావో చూడు. అప్పుడు నా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకింతకింత చూపిస్తాను. నీ మీద పగ తీర్చుకోకపోతే చూడు అని సాహిత్య కోపంగా ఓ బారెడు మెసేజ్ టైప్ చేసి సిద్ధుకి పంపించింది. చెప్పాను కదా! ఏం పీక్కుంటావో పీక్కో గాని నిన్ను ప్రేమించాను. నిన్ను పెళ్లి చేసుకోను. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఇంకోసారి ప్రేమ అని నా వెంట పడ్డావనుకో పోలీస్ కేస్ పెడతాను. ఏమనుకుంటున్నావో? పెద్ద పిచ్చి మొహందాన. చక్కగా నా లైఫ్ ప్రశాంతంగా సాగిపోతూ ఉంటే, ప్రేమ, కొవ్వు, తొక్క, తోలు, బొంగు అనుకుంటూ నా లైఫ్‌లోకి వచ్చి, నా లైఫ్‌లో ప్రశాంతత అన్నదే లేకుండా చేసి, ఇప్పుడు మాత్రం అర్ధరాత్రిలో ఫోన్ చేసి ఐ లవ్ యూ అని తెగ కులుకుతూ మెసేజ్ చేస్తుందో చూడండి. ఇంకొక్కసారి నాకు మెసేజ్ చేశావనుకో తోలు తీసి పడేస్తాను ఏమనుకున్నావో అని మెసేజ్ చేశాడు సిద్ధు. అంతే ఎంత కాలాలో అంతకు డబుల్‌నే కాలిన సాహిత్య మెసేజ్ కాకుండా డైరెక్ట్‌గా సిద్ధుకి కాల్ చేసింది. సిద్ధు నార్మల్‌గా కాల్ లిఫ్ట్ చేసి "ఎవరండి మీరు?" అని అడిగాడు. "రేయ్ సిద్ధుగా ఇప్పటికే నాకు మండిపోతుంది. ఇంకా ఎక్స్‌ట్రాలు దొబ్బావనుకో అర్ధరాత్రని గూడా చూడకుండా ఇంటికి వస్తా చెప్తున్నా" అంది సాహిత్య. అసలు మీరెవ్వరో తెలియదు ముర్రో అంటుంటే, అర్ధరాత్రి ఒక అబ్బాయికి ఫోన్ చేసి ఇంటికొస్తానని బెదిరిస్తున్నారేంటి? అసలు మీరొక ఆడపిల్లేనా? అన్నాడు సిద్ధు. పెళ్లి చేసుకోరా నన్ను. ఆడపిల్లనో కాదో చూపిస్తాను నీకు అని అంది సాహిత్య. అసలు సిగ్గుండే మాట్లాడుతున్నావా? ఒక అబ్బాయితో మాట్లాడే మాటలేనా ఇవి? అని అరిచాడు సిద్ధు. నువ్వు అబ్బాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నానురా. నువ్వు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళతో ఇలా మాట్లాడడానికి నాకేంటి అవసరం? అసలు ఇంకొకరితో మాట్లాడతానా నేను? అని అంది సాహిత్య. అవునవును. ఆ బంపర్ ఆఫర్ నాకే దక్కిందిలే. ఆ దేవుడికి నా మీద ఎందుకింత పగనో ఏమో తెలియట్లేదు. పోయి పోయి నీకు నా మీద ప్రేమ పుట్టేలా చేశాడు చూడు. అసలు నిన్ననాలో, ఆ దేవుడిననాలో కూడా నాకు అర్థమై సావడం లేదే అని అన్నాడు సిద్ధు. ఇంత అందమైన అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఒక దమ్మున్న మగాడిగా నువ్వు మా వాళ్ళని ఎదిరించి ఎవడొడ్డు వస్తే వాడిని ఏసేసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి. కానీ ఇలా పిరికివాడిలా వెనక్కి వెళ్ళిపోతావేంట్రా? నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. మన ఫ్యామిలీలో ఒప్పుకోరని అసలు నీకు దమ్మే లేదు సిద్ధు అని సిద్ధుకి ఈసారి కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంది సాహిత్య. తను అలా కావాలనే మాట్లాడుతుందని అర్థమైన సిద్ధు అంత ఆవేశపడకుండా ఇలాంటి కాకమ్మ కబుర్లు ఇంకెవడికైనా చెప్పుకోవే నాతో కాదు. నువ్వు రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోను నేను. అర్థమైందా? ఇలాంటి మాటలు ఇంకా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే నేనేం రెచ్చిపోను. ఎందుకంటే నా స్థాయి నాకు తెలుసు. నా దమ్ము నాకు తెలుసు. నా బలుపు నాకు తెలుసు. నా పొగరు నాకు తెలుసు. అవెక్కడ వాడాలో కూడా తెలుసు. నువ్వు నన్ను రెచ్చగొట్టినంత మాత్రాన అవన్నీ నీ మీద చూపించను నేను.
అర్థమైందా? నువ్వింత రెచ్చగొట్టినంత మాత్రాన నీ మీద ప్రేమ లేకున్నా, నీ మీద ప్రేమ ఉంది. నేను నిన్ను లేపుకెళ్ళిపోతాను అని మాత్రం చెప్పను. అవన్నీ కలలో కూడా జరగవు. అందుకే కలలో నుండి కాస్త ఇలలోకి వచ్చి బతుకు పాపా. ఇలా కలలోనే ఉండిపోతే ఎలా నువ్వు? అన్నాడు సిద్ధు. నేనేం చేస్తే అసలు నీకు నా మీద ప్రేమ పుడుతుంది సిద్ధు? అని అడిగింది సాహిత్య. నువ్వు సచ్చినా నీ మీద నాకు ప్రేమ పుట్టదు అని చెప్పేశాడు సిద్ధు చాలా రెక్లెస్‌గా. ఆ మాట సిద్ధు చాలా నార్మల్‌గా అన్నా కూడా సాహిత్యకి ఆ మాట గుండెకి తగిలి బాధగా అనిపించి వెంటనే కళ్ళల్లోకి నీళ్లు చేరిపోయాయి. కానీ వెంటనే వాటిని తొలగించేసుకుంటూ నిజంగా నేను చచ్చిపోయినా నీకు నా మీద ప్రేమ పుట్టదా? అని అడిగింది నెమ్మదైన స్వరంతో. అప్పటికి గాని అతడు అన్నమాట గుర్తొచ్చి సాహిత్య వాయిస్ కాస్త చిన్నది అవ్వడంతో చెప్తున్నాను కదా! నువ్వేం చేసినా నీపై నాకు ప్రేమ పుట్టదు. బలవంతం చేస్తే పుట్టేదాన్ని ప్రేమ అనరు. కొవ్వంటారు, కోరిక అంటారు. అర్థమైందా? ఏ కోరికతో దగ్గరికి తీసుకోవాలి నిన్ను? అని అన్నాడు సిద్. అలా అయినా తీసుకో సిద్ధు. కోరికతో నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నా నిజంగా నీ దగ్గర ఉన్నాను అన్న సంతోషం నాకు కలుగుతుందిరా. లేకపోతే నిజంగా పెళ్ళికి ముందే నన్ను నీకు అర్పిస్తే మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? అప్పుడైనా నాపై నీకు ప్రేమ పుడుతుందా? అని అడిగింది సాహిత్య. అప్పుడు ఒకటే దెబ్బ వేశాను. ఇప్పుడు గాని నేను మీ ఇంటికొచ్చాననుకో చచ్చిపోతావు చెప్తున్నా. ఇలా పిచ్చి పిచ్చిగా వాగొద్దు అని చెప్పాను కదా! మళ్ళీ అలాగే వాగుతున్నావంటే నీకు అప్పటి దెబ్బలు సరిపోలేదే కదా! అన్నాడు సిద్ధు చాలా కోపంగా. నువ్వు కొట్టినా నాకిష్టమేరా! అంత పిచ్చి నువ్వంటే. నాకు నన్ను కొట్టే వంకతో అయినా మా ఇంటికి రావచ్చు కదా సిద్ధు! అలా అయినా నేను నిన్ను చూసుకుంటాను కదరా! అని అంది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.